ఆయన తన తండ్రి అయినటువంటి దేవుడిని పూర్ణంగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. నిజానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని గురించి ఆలోచన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి అయినటువంటి దేవుడిని పూర్ణంగా ప్రేమించాడా? ఒక వ్యక్తి దేవుడిని ప్రేమిస్తున్నాడు అని మనం ఏలాగా చెప్పగలము? ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 14:21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. ఎవరు? ఒక వ్యక్తి దేవుడిని ప్రేమించాలి అంటే అతను మొదటిగా దేవుడిని గైకొనాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇక్కడ గమనించాలి, దేవుణ్ణి ఎవరైనా ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే వాడు దేవుని గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవాడిగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా తన తండ్రి అయినటువంటి దేవుడిని ప్రేమిస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. దాని అర్థం ఆయన ఏం గైకొంటున్నాడని? ఆజ్ఞలను, తన తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే తన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? తన తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు రెండు విషయాలుగా మనం చెప్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసుకోవచ్చు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏమంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 38వ వచనం చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనం. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. అందుకైనా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైన ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది ఆజ్ఞ. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ కూడా, రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి కూడా ప్రవక్తలకు, ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నామని గమనించాలి. ఏంటంటే ఏ ఆజ్ఞ ఇక్కడ? ఏ ఆజ్ఞలు? మొదటి ఆజ్ఞ ఏమైనదంట? మొదటి ఆజ్ఞ 37వ వచనం. మొదటి ఆజ్ఞ ఏమైనది? నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ ప్రభువైన దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని. దేవుని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి. అలాగే రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు కూడా ఓల్డ్ బైబిల్ అంతటికి కూడా ఆధారమై ఉన్నది. ఈ రెండు ఆజ్ఞలు కూడా దేనికి ఆధారమై ఉన్నాయి గమనించండి. ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం వ్యక్తి వెళ్తున్నాం మనము. బైబిల్ గ్రంథంలో ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం కదా. బైబిల్ గ్రంథంలో ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. అంటే ఆనాడున్నటువంటి ప్రవక్తలకును, దైవోపదేశకులకును,
ఈ రెండు ఆజ్ఞలు చెప్పింది పాటిస్తే బైబిల్ అంతటిని కూడా చక్కగా అనుసరించిన వాళ్ళు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి 613 ఆజ్ఞలు అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నటువంటి మొదటి భాగం అంతా దేవుడిని ప్రేమించాలనేటువంటి విషయాలు చెప్తే, రెండో భాగం అంతా కూడా నీ పొరుగువాడిని ప్రేమించాలనేటువంటి విషయాలు చెబుతూ మొత్తానికి 613 ఆజ్ఞలను వివరిస్తాడు. ఈ రెండు ఆజ్ఞలను బట్టి 613 ఆజ్ఞలను వివరిస్తాడు. ఈ రెండుని బేసిక్ చేసుకోండి. ఇలాగా బైబిల్ అంతట్లో, ధర్మశాస్త్రం అంతట్లో ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రవక్తలకు అందరికీ కూడా ఆధారమైనటువంటి ఆజ్ఞలు. అయితే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని యేసుక్రీస్తు చెప్పుకుంటున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు దేవుడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడు? యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఆయన హృదయంలో తండ్రి అనేటువంటి దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞ పూర్ణంగా నెరవేరుస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు యేసుక్రీస్తు. అంటే ఆయన ఏమి పాటిస్తున్నట్టు అర్థము? ఏం పాటిస్తున్నట్టు? యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? ఈ వచనంలో చూసుకున్నాం కదా, మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్నాం. యోహాను సువార్త 14 వచనం చూడండి. యోహాను సువార్త 14 వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు. దేవుడిని ప్రేమించాలంటే ఏమి ఆజ్ఞ, ఏం గైకొనాలి? ఇప్పుడు ఒకడు దేవుడిని ప్రేమించాలి అంటే ఏమి గైకొనాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుడిని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుడిని ప్రేమించేటువంటి వాడు ఎవరైనా కానీ, అయితే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనమందరం కూడా దేవుడిని ప్రేమించాలి. మనమందరం కూడా పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ ఆజ్ఞలను ఎలా నెరవేర్చాడనేది చూద్దాము. యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ప్రేమించాడా? తండ్రి అయినటువంటి దేవుడిని ప్రేమించాడా? అయితే ఆయన ఏమి గైకొని ఉంటాడు? ఆజ్ఞలను గైకొని ఉంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఉంటాడు అంటే ఆయన ఆజ్ఞలో ఇంకొక భాగం కూడా ఉన్నది. ఒకసారి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుంటే ఆజ్ఞలను ఏమి ఉన్నదనేది చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుడిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారికి మా దేవుడి పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్లనే ఎరుగుదుము. ఇక్కడ గమనించండి, మనము దేవుడిని ప్రేమించుతూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారు వైద్యమా. దేవుడిని ప్రేమించుతూ ఆజ్ఞలను నెరవేర్చువారు వైద్యమా. దీనిలోనే ఏమున్నదంటే ఇక్కడ మళ్ళీ చదవండి ఒకసారి. అందులో ఏమున్నదంట? మనము దేవుడిని ప్రేమించుతూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారు వైద్యమే మనం ఏదైనా జరుగుతున్నట్టు అర్థము. ఆయన పిల్లలను కూడా నెరవేర్చువారు వైద్యమా. దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వల్లనే ఎరుగుదుము. దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడిని ప్రేమించుతున్నామని చెప్పుకునే వారు ఆజ్ఞలను పేర్కొనాలి. ఈ ఆజ్ఞలను పేర్కొన్నటువంటి వాడు దేవుని కూడా నెరవేర్చిన వాడు అవుతాడు. ఇక్కడ దేవుని పిల్లలను ప్రేమించుతున్నటువంటి వాడు కూడా అవుతాడు. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఇవే. ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞలో ఇమిడి ఉన్నది. ఒకసారి ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి నీవు దేవుడిని ప్రేమించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు తెలవాలి. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయంటే నీవు దీనిని కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించుతున్నట్టే అర్థం.
ఫస్ట్ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా అని నువ్వు అనుకో ఫస్ట్. అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను కైకొనాల్సిన అవసరం వస్తుంది నీకు. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కడు దేవుని యొక్క ఆజ్ఞను కైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలలో దేవుని యొక్క ఆజ్ఞలన్నీ దేంట్లో ఇమిడి ఉన్నాయంట? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలనేటువంటి ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. అప్పుడు ఈయనను ప్రేమిస్తున్న వాడు ఆజ్ఞలు కైకుంటే దాన్ని ఏదైనా నెరవేరుస్తున్న వాడు కూడా అవుతాడు. అక్కడ నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించిన వాడు కూడా అవుతాడు. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడిని ప్రేమించు ఆయన ఆజ్ఞలను కైకొంటున్న వారందరూ కూడా దేవుని పిల్లలను కూడా ప్రేమిస్తున్నారని అందువల్లనే మనం ఎరుగుదాము. ఇందులో ఏ ఒక్క ఆజ్ఞను మనం పాటించినా దేవుడిని ప్రేమించిన వారమవుతాం. ఇది ప్రాముఖ్యం. ఇందులో ఏ ఒక్కదాన్ని మనం కరెక్ట్గా పాటించినా దేవుడిని ప్రేమించిన వారము అవుతాము. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి అనేటువంటి ఒక ఆజ్ఞను నువ్వు కరెక్ట్గా చేస్తే నువ్వు అన్ని ఆజ్ఞలన్నీ నెరవేర్చిన వాడు అవుతావు. తద్వారా నువ్వేం నెరవేర్చిన వాడు అవుతావు? దేవుని ప్రేమించే వాడిగా నువ్వు పేరు పొందుతావు కదా. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ఒక్క ఆజ్ఞ నెరవేరిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు అవుతావు కనుక ధర్మశాస్త్రం అంతా వాడు ఎవరిని ప్రేమిస్తున్నట్టు అక్కడ అర్థము? దేవుని ప్రేమిస్తున్నట్టే. సో దీనిని నీవు కరెక్ట్ గా చేస్తుంటే ఆయనను ఖచ్చితంగా ప్రేమించిన వాడు అవుతావు. లేదు నేను దేవుని కరెక్ట్ గా ప్రేమిస్తానని నువ్వు అనుకుంటే దేవుని ప్రేమించేవాడు ఖచ్చితంగా ఆజ్ఞలు చేస్తున్నాడు కనుక దీనిని ఖచ్చితంగా చేయాల్సిన వాడే. సో ఈ రెండు కరెక్ట్ గా మనం నెరవేర్చే వాళ్ళం అవుతాము. దేవుని ప్రేమించే వాళ్ళని మనం ఉంటే, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళగా మనం ఉంటే దీనిని ఖచ్చితంగా మనం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూమి మీద ఆయన జీవిస్తున్న కాలంలో తన తండ్రిని ఎంతగానో ప్రేమిస్తూ అలాగే మనలను కూడా తన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలను కరెక్ట్ గా పాటించి ఆయన ఈ లోకాన్ని గురించి మనకు మాదిరి ఉంచిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ ఆజ్ఞల విషయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14:31 వచ్చింది. యోహాను సువార్త 14:31 వచ్చింది. ఆయనను చదువు చేస్తాం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనేలాగో చేయుచున్నాను. నేను తండ్రిని ప్రేమించుతున్నానని ఎవరు కనుగొనాలి? ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? మనం దేవుడిని ప్రేమిస్తున్నామని ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు అక్కడ సమాధానం. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఏవైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తున్నాను. ఎవరు ఎరగాలి? ఇప్పుడు మనం దేవుడిని ప్రేమిస్తున్నామని లోకం ఎరగాలి. నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ పొరుగువాడిని ప్రేమించలేని వారిగా ఉంటున్నాం కనుక అది అబద్ధమైపోతుంది. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తున్న వాడు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆజ్ఞలు కలుగుతూ ఆజ్ఞలకు మూలమైనటువంటి పొరుగువాడిని ప్రేమించాలి. కానీ దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నాడు కానీ తన పొరుగువాడిని ప్రేమించడం లేదంటే వాడు అబద్ధికుడా? ఖచ్చితంగా అబద్ధికుడు. ఎందుకంటే ఈ విషయాల గురించి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నానని లోకము ఎరుగునట్లు తెలుసుకున్నట్లు వారి ఎదుట నేను ఇటు క్రియలను తండ్రి నాకు ఆజ్ఞాపించిన అన్నింటినీ కూడా నేను ఇలాగ నెరవేరుస్తూ వస్తున్నాను. ఎవరు తెలుసుకోవాలి? ఫస్ట్ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నానని లోకం గుర్తించాలి. అసలు లోకానికే నీవు తెలియకోకుండా దేవుడిని ప్రేమించడం అంటే అది అబద్ధమే కదా. ఎందుకంటే నీ ప్రేమ పక్కన నీకు అర్థం కావాలి. ఫస్ట్ రోమిలికి రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దాము. ఈ కంక్లూజన్ మాట ఆ వచనం చదువుకుంటే మనకు మనశ్శాంతి ఉంటుంది. రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుండి 9 వచ్చినప్పుడు మనం చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుండి 9 వచ్చిన
ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. అంటే ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి ఏమి బాకీ ఉండదు. నువ్వు ఎవరికైనా ఏదైనా అప్పు ఉండాలి అంటే, అచ్చి ఉండాలి అంటే, బాకీ ఉండాలి అంటే ఏదైనా విషయంలో బాకీ పడాలి. ఎదుటివాడికి ప్రేమ విషయంలో బాకీ పడాలి. నేను ఇంకా వాడికి ఏదైనా చెల్లించాలి, నేను ఇంకా వాడికి ఏదైనా చూపించాలి నా ప్రేమ అనేటువంటి విషయంలో నువ్వు అతనికి బాకీ పడు, అప్పు పడు, అచ్చి చూడండి. ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రములను నెరవేర్చువాడు. పొరుగు వాడిని ప్రేమించువాడే పొరుగు వాడిని ప్రేమించుతున్నటువంటి వాడే ఆజ్ఞలన్నిటినీ ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చిన వాడు. పొరుగు వాడిని ప్రేమించిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ లేకుంటున్న వాడు ప్రేమిస్తున్నటువంటి అతను దేవుని ప్రేమిస్తున్నట్టు. ఈ ముగింపు ఈ సందర్భానికి ఈ ముగింపు నేను ఇవ్వాలనుకునేది ఏంటంటే ధర్మశాస్త్రము అంతటిని కూడా ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. కోసం చదువు 9 వచ్చిన కూడా ఏలైనగా వ్యభిచరించవద్దు, నగ్నత చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయనగా అది నిలువని నీ పొరుగువాడిని ప్రేమింపవలెనని వాక్యంలో సంక్షేపంగా ఇవ్వబడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంలో నెరవేర్చే. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చిన వాడు అవుతావు. తద్వారా నువ్వు దేవుని యొక్క ప్రేమను పూర్తిగా దేవుని యొక్క ఆయన ప్రేమించే వాడిగా నువ్వు కనబడతావు కనుక నీవు ఆ విషయంలో తప్పు లేని వాడిగా ఉంటావు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరు తెలుసుకోవాలనుకున్నాడు? యేసుక్రీస్తు. లోకము ఇవన్నీ కూడా తెలుసుకోవడం నిమిత్తము నేను వారి ఎదుట దేవుడు నాకు ఆజ్ఞాపించిన వాటిని నేను చేస్తున్నాను. లోకానికే తెలియకోకుండా మనము దేవుని ప్రేమిస్తుంటాం కొన్నిసార్లు. అంటే అక్కడ మనకు క్రియలు ఉండవని అర్థం. అందుకే యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడు పేతురు ద్వారా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయంలో వారిని సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. లోకము దేవుని ప్రేమను గమనిస్తున్నారా? లోకానికి దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుందా? ఎవరైనా వెళ్ళి అడగండి. ఎవరైనా వెళ్ళి మీరు దేవుని ప్రేమిస్తున్నారా అంటే ఏమంటారు? నేను దేవుని ప్రేమిస్తున్నామంటారు. కానీ దేవుని ప్రేమించడం అనేటువంటి ఈ అర్థం వాళ్ళకి తెలియదు. దేవుని ప్రేమించే వాళ్ళు ఆజ్ఞలు కలుగుతున్నారు కష్టం. అయితే లోకము ఇవన్నీ వాళ్ళకి తెలియదు కనుక అయినా మీరు వాళ్ళ యొక్క మీ సత్క్రియలను చేస్తూనే ఉండాలి. అయితే ఈ ఈ సత్క్రియలు చేయడం ద్వారా ఘనత ఎప్పుడు రాబోతుంది దేవుడికి? అట్ ద సేమ్ టైం కాదు, ఆ టైంలో మీకు ఈ క్రియలు నెరవేరుస్తున్నప్పటికీ కూడా తగినటువంటి ప్రతిఫలము మనకు అందకపోవచ్చు. అయితే దర్శన దినం నందు వారందరూ కూడా దేవుడిని కనపరిచే విధంగా మనం సత్క్రియలు ఎంతో ఆసక్తి కలిగి సత్క్రియలను విడిచిపెట్టకుండా ఉండాలి. మంచి క్రియలు, సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు, దేవుడు కూర్చున్నటువంటి పనులు ఇంకా బాగా చెప్పుకుంటే మంచి ప్రవర్తన వారమే ఉండాలి. ఈ ప్రవర్తన అంతటిని కూడా వారు ఆత్మ గుర్తు చేసుకుంటారు. ఈ టైంలో వాళ్ళు ఒకవేళ గుడ్డితనంగా ఉండొచ్చు. మనం చేస్తున్నటువంటి ఈ పనులన్నీ విషయంలో వాళ్ళు ఒకవేళ గుడ్డితనంగా ఉండి మనల్ని హేళన చేయవచ్చునేమో,
కానీ ఒక్కరోజు వారి కన్నులు అక్కడ మనల్ని చూస్తాయి కనుక మనం చేసిన ప్రతి క్రియలను బట్టి వారు దేవుని స్తుతిస్తారు. ఆ క్రియల విషయంలో మనము వెనక పడకోకుండా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. 26వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవని వ్రాయబడి ఉంటాడు కదా. యేసుక్రీస్తు అపోస్తలులను ప్రేమించాడా? యేసుక్రీస్తు అపోస్తలులను ప్రేమిస్తూ వారు చెదిరిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా వారికి నేర్పుతున్నారు. అంటే యేసుక్రీస్తుకు ముందే తెలుసు వీళ్ళు చెదిరిపోతారు అని, నా విషయమై అభ్యంతరపడతారని యేసుక్రీస్తుకు ముందే తెలుసు. ఈ 12 మంది ఒక సమయంలో చెదిరిపోతారు ఖచ్చితంగా. నా విషయమై మీరందరూ కూడా ఒకడు వచ్చి నాకేమట్టు లేదంటాడు, ఒకడు వచ్చి పారిపోతాడు, ఇంకొకడు కాబట్టి వెళ్ళిపోతాడు. నన్నుగా వెంబడిస్తున్నప్పటికీ కూడా ఆ టైం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టి పారిపోతారని యేసు ముందే తెలుసు. అందుకే ఏమని చెప్తున్నాడు? నా విషయమై మీరు అభ్యంతరపడదురు, ఎందుకంటే కాపరిని కొట్టుదును మంద చెదిరిపోతుందని రాబడినట్టు అది అలాగే జరుగుతుంది. మీరందరూ కూడా నా విషయమై అభ్యంతరపడి నన్ను విడిచిపెట్టి పారిపోతారు అనేటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అందరికీ కూడా ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు శిష్యులను ప్రేమిస్తూనే ఉంటాడు. వీళ్ళు నన్ను విడిచిపెట్టి పోతారని తెలిసినప్పటికీ కూడా శిష్యులను 12 మందిని వదిలిపెట్టుకోకుండా వారిని ప్రేమిస్తూనే వారిని ఇంకా వారికి కావాల్సినవి నేర్పుతూనే ఉన్నాడు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు సందర్భంలో పేతురు గారు ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనంలో, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన్నా నేను. చదవండి. అందుకు పేతురు ఏమంటున్నాడు? అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయగా మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదనని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను అందరూ విడిచిపెట్టినా కూడా నేను విడిచిపెట్టాను. కానీ యేసుక్రీస్తు చెప్తుంది తెలుసా? ముందు పేతురే పారిపోయి అసలు ఆయన ఎవరు నాకు తెలియదని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పేతురు, నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నానని నన్ను విడిచిపెట్టినని నువ్వు నన్ను బాగానే చెప్తున్నావు ఇప్పుడు, కానీ నువ్వే అందరికంటే ముందు ఆయన ఎవరో నాకు తెలియదని 3 మాటలు చెప్తావు అని పేతురు ముందుగానే చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నటువంటి ఆ ప్రేమ పేతురికి ఉంటున్నదా లేదా అనేటువంటి మాటను మనం గమనించాలి. పేతురికి అదే ప్రేమతో అదే విశ్వాసం ఉందా యేసుక్రీస్తు మీద? వాళ్ళు వచ్చి అడుగుతారు, నువ్వు పేతురితో యేసుక్రీస్తు యేసు అనేటువంటి ఆయనతో పాటు ఉన్నావుగా, ఆయనతో పాటు తిరిగావు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని కోడి కూసెల్లో కొన్ని మాటలు పలుకుతాడల్లా 3 మాటలు పలుకుతాడు. లోకము మిమ్మల్ని చూసి మీ ప్రవర్తన చూసి దేవుని కనిపించే విధంగా ఉండాలి అని ప్రేమను పాల్గొని ఆజ్ఞను లేకున్నామని యేసుక్రీస్తు చెప్తే వీళ్ళు అప్పుడే దాన్ని చెదరగొట్టుకొని చెడిపోతూ ఆ దేవుని ఎరగము అనే యేసుక్రీస్తుని ఎరగము అనేటువంటి విషయంలో వారు ఎంత కరెక్ట్గా చేశారో ఆ మాటను మనం సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. కానీ యేసు ఏం చేస్తున్నాడంటే లోకము మనల్ని గుర్తించాలి. మనము దేవుడిని ప్రేమిస్తున్నామని లోకము తెలుసుకున్నట్లు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా మనం గైకొంటూ వారి ప్రకారం నడుచుకోవడానికి మనము స్థిరంగా ఉండాలి. అయితే ఈ అపోస్తులు ఆ ప్రేమలో ఆ విశ్వాసంలో తర్జనపడినట్టు మనం చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయినప్పటికీ కూడా వారిని ప్రేమించాడా? పేతురు, నువ్వేనయ్యా 3 సార్లు చెప్తావు అంటే నేను
అందరూ ఏమో ఇష్టపెట్టారు కానీ నేనైతే నేను ఇష్టపెట్టినాయా అంటారు. కానీ పేతురు 3 సార్లు నాకు ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయాన్ని మనము దేవుని ఎదుట ఎంత మనము భక్తి కలిగి వాళ్ళని నిర్ణయించేటువంటి పనులన్నీ బట్టి మనం గమనించాలి. నేను మన పరిస్థితి కూడా అంతే. దేవుడి దగ్గరికి దేవుడిని ప్రేమిస్తున్నామని లోకం తెలుసుకోవాలి. నేను దేవుడి లోకంలో వెలుగుగా అందరికీ దేవుని యొక్క ఆజ్ఞలను ప్రకటిస్తూ ఆజ్ఞలు లేకుండా వాళ్ళని నేర్పించాలనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు లోకం మనము కొన్ని ఆటంకాలలో మనల్ని పడిపోతున్నప్పుడు మనము దేవుడిని విడిచిపెట్టి పారిపోయే వారిగా ఉంటాము. దేవుడిని ప్రేమించే విషయంలో తప్పిపోయే వారిగా మనం ఉంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, నన్ను మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అయినా కూడా జాగ్రత్తగా ఉండండి అనేది ప్రేమిస్తూనే ఉంటాడు. పేతురు పత్రికలో అది చెప్తాడు, మనము దేవుడి ఎదుట సజీవమైనటువంటి రాళ్ళతో కట్టబడిన వారం కనుక ఒక దినమున వారందరూ మనల్ని బట్టి మన సంప్రదాయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే విధంగా మన ప్రవర్తన వారి ఎదుట ఉండాలి అని మనకు రాసుకుంటాడు పత్రికలలో ఈ పేతురే. ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి వారిగా మనం ఉన్నాము. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క హృదయంలో తండ్రికి కూర్చున్నటువంటి గుణాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాలను మనం గమనించుకున్నాం. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, 11వ అధ్యాయం 29వ వచనంలో, ప్రయాసపడి కాలం మోసుకున్న సమస్త జిల్లారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగుతున్నాను. నేను సాత్వికులను దేవుని మనసు గలవాడను కనుక నా మీద మీ కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు ప్రభు ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రేమించే విషయంలో ముందుగా ఉండి ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా ఖచ్చితంగా గైకుంటూ, ఇదిగో నేను ఈ విధంగా ఉన్నాను, మీరు వచ్చి నా యొక్క నేర్చుకోండి, నేను ఎలాగో నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నానో, దేవుని యొక్క ఆజ్ఞను గైకుంటున్నానో అది నా దగ్గరకు వచ్చి నన్ను చూసి మీరు కూడా నేర్చుకోండి అని పిలుపునిస్తున్నాడు. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీరందరూ నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. ఏంటి ఆ కాడి అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. ఏంటి ఆ కాడి? ఆయన యొక్క ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాడు కనుక మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోనండి అంటూ ధారాళంగా పిలుపునిస్తున్నాడు. దేవుని గురించినటువంటి ప్రేమ విషయంలో యేసుక్రీస్తు చాలా గొప్ప పనివాడిగా ఉంటున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి ఆ ప్రాధాన్యతను దేవుని యొక్క ప్రేమకి ఇస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అదే విధంగా మనం కూడా ఉండాలి అని మనందరినీ కూడా రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా ఎదురు అంటే నేను మీకు దేవుడిని ఏ విధంగా ప్రేమించాలో నేర్పుతాను అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అతనికి ఎటువంటి మనసు ఉన్నదంట? అతనికి ఎటువంటి మనసు ఉన్నదంట? నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక అంటున్నాడు. ఎలాంటి మనసు అంట యేసుక్రీస్తు ప్రభువుకు? దీన మనసు ఉన్నదంట. అహంకారం కూడినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనం చదువుకోవచ్చు. ఒకసారి ప్రేమలో భాగములను చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రేమలో భాగాలను మనం చూద్దాం. అదే 13వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మస్తపడదు, దప్పగా ప్రవర్తింపదు, అది ఉప్పగదు, అమర్యాదగలదు, స్వప్రయోజనాన్ని విచారించకూడదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకున్నదు, దుర్విషయంలో సంతోషపడగా సత్యమందు సంతోషించు, అన్నిటినీ తాగును, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాస్త్రకాలను ప్రవచనమైనను నిరర్థకములను, భాషలను నిరూపించుకోను, జ్ఞానమైనను నిరర్థకములను. ప్రేమలో ఏముండదంట?
అహంకారము, గర్వము, డంబము, స్వప్రయోజనం ఇవన్నీ ఉండవట. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఏమున్నాయంటే ఆయన మనసు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అంటే ఆయన ఏమి పాటిస్తున్నాడు అర్థము? హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. అవునా? ఆయన చాలా పూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటున్నట్టుగా మనం చూడొచ్చు. ఆయన ఎలాంటివాడంట? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అంటే యేసుక్రీస్తు ప్రభువుకు అహంకారం ఉన్నదని అర్థమా? డంబం ఉన్నదని అర్థమా? తగ్గింపుతనం ఉంది, సాత్వికత్వం ఉంది, దీన మనసు ఉన్నదని అంటే అతడు సరిగానే ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అవన్నీ మన గురించి నేర్పుతారా అని మనం అనిపిస్తున్నాను. ప్రేమ కూర్చున్నటువంటి లక్షణాలను మనం గమనిస్తే ఈనాడు అవన్నీ మనం చదివితే ఆ ఆజ్ఞలలో మనకు ఖచ్చితమైన ఆజ్ఞను కొంచెం కూడా ముట్టినట్టుగా మనం అనుకోవాలి. అంత కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు పాటిస్తూ ఉంటాడు. తగ్గింపుతనం యేసుక్రీస్తులో, క్షమాపణ ఉన్నది, ఆయనలో అహంకారం అసలు లేదు, సాత్వికత్వం ఉంది. ఆయన మనసు ఎప్పటికీ తండ్రి ఆజ్ఞలపైనే ఉంది. ఆయన తండ్రికి ఎలా ప్రేమించాలో అదే ఆలోచనతో ఉన్నాడు. ఇలాగా ఆయన కరెక్ట్గా ఫాలో అవుతూ నేను మీకు మాదిరిగా వచ్చి నా దగ్గర నేర్చుకోవడానికి పిలుస్తూ ఉన్నాడు. మనం కూడా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మీకు అనేక మంది గురువులు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఒక్కడే మీకు గురువు. గురువులు పోలి శిష్యులు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనము ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క పిలుపులో మనం అందరం కూడా ఆయనకు శిష్యులం అవుతాము అనేటువంటి విషయాన్ని గమనించండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం వచనం చదువుతున్నాం. ఏంటంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వాతంత్రం ప్రకటించండి, ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా తయారు చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా ఏం తయారు చేయాలి? ఎలా తయారు చేయాలి? మీరు శిష్యులుగా. గురువు ఎవరు? యేసుక్రీస్తు. గురువు ఎలా నడుచుకున్నాడో శిష్యులు అలాగే నడుచుకోవడానికి వాళ్ళు తయారు చేయాలి. ఇలాగ తయారు చేయడానికి యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఒక బాధను మనం చూస్తున్నాం. తన తండ్రి మీద ఎంతగా ఆధారపడ్డాడు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మన యోహాను సువార్తతో చదివితే అర్థమవుతుంది. ఏ మాట మాట్లాడినా ఆయన వాక్యం ప్రకారం మాట్లాడాడు. ఏ మాట మాట్లాడినా దేవుని యొక్క చిత్త ప్రకారం మాట్లాడాడు. అహంకారం భావంతో ఏ మాట మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో కోపం తెచ్చుకున్నాడు, కానీ ఆ కోపం కూడా దేవునికి ఇష్టంగానే ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో సరైనటువంటి గుణాలను మనం చూడొచ్చు. చూడండి, అపోస్తలులైనటువంటి వారికి, అపోస్తలులైనటువంటి పేతురుకి మాత్రము అటువంటి హృదయము రావాలని ఆశ ఉన్నదే, కానీ సందర్భంలో ఆ పరిస్థితులలో ఆ విధంగా కోల్పోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా అలా కోల్పోకుండా మనము ఖచ్చితంగా దేవుని ప్రేమించే వారిగా ఉంటూ దేవుని ఆత్మను లేకుంటూ ఈ విధంగా దేవుని యొక్క పూర్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలను నేను నేర్పించాలి, తెలిపాలి అని అనుకుంటున్నాను, కానీ సమయం మనకు చాలా ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నా ఉన్నది అర్థం కాకుండా వెళ్ళిపోతుంది కనుక కొద్ది నిమిషంలో మాట్లాడిన కూడా సరైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యము ఈ రకంగా బోధించరు అనే ఆ మాటను మేము నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే అందరూ కూడా పదకోశాలను ఏదో కట్టి పట్టినటువంటి ఆ మాటలను చెప్పేవారే కానీ, లేదంటే వారి యొక్క జీవిత అనుభవాలను తీసుకొచ్చి అక్కడ నేర్పించేవారే కానీ, ఉన్నటువంటి వచనాలను వచ్చినప్పుడు వివరించేటువంటి సత్యం బోధించబడేటువంటిది కేవలం క్రీస్తు సంఘం మాత్రమే. దాన్ని మీరు గమనించి ముందుకు వెళ్ళగలరని, క్రీస్తులో అందరూ కూడా ఎదగగలరని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేసుకుంటూ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. అందరికీ వందనాలు.